హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ ఐడియాస్. ఈరోజు వీడియోలో నేను ఒక షాప్కి వెళ్ళానండి. అక్కడ నేను చూసినటువంటి ఐటమ్స్ నేను మీరు షేర్ చేసుకుంటున్నాను. నోములు కొందామని చెప్పేసి వెళ్ళాను. సో ఇది చూసేయండి. ఫస్ట్లో అయితే ఈ విధంగా అన్నీ పెట్టేశారు. ప్లాస్టిక్ ఐటమ్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారు. అక్కడ నుంచి మేము థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి లిఫ్ట్లో. సో థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే ఇత్తడి ఐటమ్స్ ఉంటాయని చెప్పారు. అందుకోసమని మేము థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇవన్నీ ఇత్తడి ఐటమ్స్ అండి, చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది దిల్సుఖ్ నగర్ శ్రీ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉంటుంది, స్టీల్ బిగ్ బజార్ అని. సో అక్కడ అండి ఇవన్నీ దీపాలండి, రకరకాల దీపాలు ఎంత బాగున్నాయంటే అసలు చాలా బాగున్నాయండి. ఇవి శంకుచక్ర దీపాలండి. నేను ఆల్రెడీ తీసుకున్నాను, కాకపోతే మా సిస్టర్కి కావాలన్నారని చెప్పేసి నేను మళ్ళీ 2 పేర్స్ తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా రీజనబుల్ అనిపించిందండి నాకు. యాక్చువల్గా అది బయట చూస్తే వేరే షాప్లో 1100 కనిపించింది, ఇక్కడైతే 800కి మీకు పేరు వస్తుంది. నచ్చిన వాళ్ళు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇది రీజనబుల్ ప్రైస్. ఇది తోరన్ అండి, ఇది కూడా నియర్లీ 400 వరకు ఉంది. ఈ లక్ష్మీ గణేష్ 600 చేంజ్ ఉందండి. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుందండి, కొంచెం గట్టిగా బాగున్నాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలండి. సెమ్మెలు, దీపపు ప్రమిదలు అంటాం కదా, ప్రమిదలు, సెమ్మెలు ఇవన్నీ. ఇందులో ఇది కామాక్షి దీపం అండి, ఇక్కడ ఉన్నాయి కదా కామాక్షి దీపము, శంకుచక్ర దీపాలు. ఇవి వచ్చేసి కూర్మ దీపాలండి, కింద తాబేలు షేప్లో ఉండి పైన ఈ విధంగా వస్తాయి. దీంట్లో కూడా 3 సైజెస్ ఉన్నాయండి. ఇవి దీంట్లో కూడా ఒక పేరు నేను తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇవన్నీ ఈ దీపాలండి. పైన వచ్చేసరికల్లా ఇత్తడి మన గంజులు అంటాం కదా, ఇత్తడి గంజులు, ఇత్తడివి. ప్లస్ మనము పైన ఇప్పుడు గాలికి దీపం అనేది కదలకుండా ఉండడానికి ఇట్లా గ్లాస్ బోర్లు ఇస్తాం కదా, ఆ గ్లాసెస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఎందుకంటే కొద్దిమంది చాలా డేస్ నుంచి వెతుకుతుంటారు అలాంటివి ఎక్కడ దొరుకుతాయని, అవి ఇక్కడ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఒక సెట్ లాగా అండి, 2 ప్రమిదలు, పసుపు కుంకుమ వేసుకోవడానికి. ఇది ఇత్తడి గిన్నె. ఇవి మామూలుగా మనం ఏకహారతి ఇస్తుంటాం కదా, అది. ఎవ్రీథింగ్ అండి, మీకు ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. ఇది ఇత్తడిది ఆవులాగా అండి. సో ఇవి ఏనుగులండి, ఇత్తడి ఏనుగులు. వెయిట్ కూడా చాలా బాగున్నాయండి. ఇది హారతి ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఈ కాడ చిన్నగా అవుతుందేమో అని చెప్పేసి క్యాన్సిల్ చేసాం మళ్ళీ. ఈ పెద్దది బాగుంది, కానీ చాలా పెద్ద సైజ్ అయిపోతుందేమో అని చెప్పేసి తీసుకోలేదు. స్టీల్ ఐటమ్కి వచ్చేసరికల్లా ఇవన్నీ స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, బాక్సెస్ కూడా చాలామంది నోముకుంటూ ఉంటారు. ఇప్పుడు కొన్ని నోములు ఏంటంటే మనం బాక్స్లో పెట్టి ఇవ్వాల్సి వస్తుంది కదా, అలాంటి వాటి కోసం కూడా ఇలాంటి బాక్సెస్ యూస్ చేసుకోవచ్చు. సో మనం తీసుకునే ఐటెంని బట్టి మనం బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఏమో వెయిట్ని బట్టి ఇస్తారు, కొన్ని డైరెక్ట్గా ప్రైజెస్ దానిపైన ఉన్నాయి. రకరకాల గిన్నెలు ఉన్నాయండి, అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి స్టీల్ బాక్సులు పెద్దగా ఉంటాయి కదా, మనం పప్పులో అవి పోసుకోవడానికి, అలాంటి బాక్సెస్. ఇవి నూనె డబ్బాలు, పెద్ద పెద్ద గిన్నెలు, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా నోముల కోసం ఇంకా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ షాప్కి వెళ్ళండి. స్టీల్ బిగ్ బజార్ ఈ షాప్ పేరు. సో మీకు కావాల్సిన ఐటమ్ దొరికిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి షాపింగ్ అయితే హడావిడిగా అలా ఇలా గడిచిపోయిందనుకోండి. కాకపోతే మీతో షేర్ చేసుకుందామంటే అక్కడ వాళ్ళ వీడియో తీయనీయట్లేదు, అందుకే నేను కొన్ని క్లిప్పింగ్స్ తీసి నేను మీతో షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. మీకు ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ స్టీల్వి గంటలండి. చూసారు కదా, మీరు కనుక ఒకసారి విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నా వీడియోస్ మిస్ అయిపోతారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్